ఎస్ భారత్ గారు పార్టీల ప్రకారం వీళ్ళు డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రాజనీతి శాస్త్రం వేరు, అర్థశాస్త్రం వేరు. రాజనీతి శాస్త్రంలో అర్థశాస్త్రం లేదు. మీరు ఇప్పుడు 2 లక్షల కోట్లు ఖర్చు అవుద్దా? అలాగా ఆయనదో అడిగాడని చెప్పి మమ్మల్ని అడగండి. నేను అర్థశాస్త్రవేత్తనే, ఆయన అర్థశాస్త్రవేత్త ఏం కాదు. నన్ను అడగద్దు, నన్ను అడగవలసిన సమస్య లేదు. అడగడానికి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ప్రైమ్ మినిస్టర్ని అడగమనండి. అడగడానికి దమ్ముంటే ప్రైమ్ మినిస్టర్ అండి నా విషయాన్ని అడగమనండి. ఏం పీకుతారు వచ్చి ఇక్కడికి? ఏమన్నా మాట్లాడతారా? ఏమన్నా 11 మంది ఎంపీలు ఎందుకు అమిత్ షా గారిని ప్రధానమంత్రిని కలవలేదు? మావి గారిని నేను ఆయనకి ఎందుకు చెప్పలేదు? ఓ లెటర్ రాయమన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాయమన్నాడు. భరత్ గారు, మీరు ఇప్పుడు నన్ను కాంట్రా చేయకండి. నేను పాలిటిక్స్ లో ఉన్నాను. నేను అమరావతి జేఏసీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నది ఒక ఆర్థికవేత్తలో ఉన్నాను, ఓ సీనియర్ ఆర్థికవేత్తను. నేను చదువుకున్నది హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లో. ఏదో మీరు ఆయన ఏదో చెప్తున్నారు, సరదాగా మాట్లాడుతున్నారు. నేను సరదాగా మాట్లాడను. రాజనీతి శాస్త్రం వేరు, అర్థశాస్త్రం వేరు. అర్థశాస్త్రంలో రాజనీతి శాస్త్రం భాగం అవుతుంది. అర్థశాస్త్రం తెలియని వాళ్ళకి చెప్పలేం మనం. అహ్మదాబాద్ ఎందుకు కట్టారు? దిక్కుమాలిన అహ్మదాబాద్ ఎందుకు కట్టారు? అహ్మదాబాద్ దగ్గర గాంధీనగర్ కట్టారు తెలుసు మీకు? చండీగఢ్ కట్టారు తెలుసు మీకు? ఎవడు మాట్లాడతారు ఇవన్నీ? ఎందుకు మాట్లాడుతున్నారు? అదే మీమూలు కాదు. మల్లాది విష్ణు అంటారా, జగన్ అంటారా? మల్లాది విష్ణు అనవలసిన నా ఫ్రెండ్ అండి. విష్ణు అనవలసిన మల్లాది నేను ఎవరినన్నా? నేను వాళ్ళందరికీ నా గురించి తెలియదు, నేను వాళ్ళకి తెలియదు. వాళ్ళెవరికి నేను సమాజం చెప్పాల్సిన వాళ్ళు నాకు సమాజం చెప్పాల్సిన. నేను చెప్పేది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ లో ఉంటాను. నేనేం పార్టీని విమర్శించే వ్యక్తిగా ఏదో ఉన్నాను, నాకు అవసరం లేదు. నేను అడిగింది సింపుల్ అడుగుతున్నాను. మీకు ఇష్టం లేదు, మీరు పార్లమెంట్ లో ఓట్ చేయకుండా బయటకు రావడం అనవసరం. అదే రోజు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని కలవలసింది. అదే రోజు అమరావతిలో పేరేంటి అమిత్ షాని కలిసి ఆ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి మీరు నోటీస్ ఇవ్వాల్సింది. ప్రిన్సిపల్ స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు? మీరు పొలిటికల్ పార్టీకి ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకోండి. ప్రిన్సిపల్ స్టాండ్ అంటే ఏంటో కూడా తెలియదు మీకు. ఒక రోజు మావిగాను, ఒక రోజు మంచిగాను, లేదా ఇంకోగాను. అసలు క్యాపిటల్ అని ఏంటిది? క్యాపిటల్ అవసరమా కాదా? ఇది అర్థశాస్త్రంలో విషయం. ఇది క్యాపిటల్ అనేది రాజనీతి శాస్త్రం కాదు. మీ అబ్బాయిలందరూ హార్వర్డ్ లో చదువుకోవాలి, స్టాన్ఫోర్డ్ లో చదువుకోవాలి, లేకపోతే అమెరికాలో చదవాలి, లండన్ లోనే చదువుకోవాలి. ఇంకా లండన్ లో ఎందుకు చదువుకోవాలి? అక్కడ కింద కొలంబో ఉంది కదా, కొలంబోలో చదివించండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కింద కొలంబో ఉంది కదా. ఏది ఎలా డెవలప్ చేయాలి, ఏది ఏంటి అనేది ఆలోచన ఉంది. ఖర్చు ఎంత అవుతుంది అనుకుంటారు మీ ఉద్దేశంలో? అర్థశాస్త్రిగా ఖర్చు ఏం అవ్వదండి. ఖర్చు అసలు ఏం లేదు దాని మీద. 2 లక్షల కోట్లు అవుద్ది మినిమం. 2 లక్షల కోట్లు కాదండి, మీకు అవసరం లేదు. ఉత్పత్తి కారకాలు, మూలధనం చాలా ఇంపార్టెంట్. మంది డెవలపింగ్ నేషన్. ఉత్పత్తి కారకాల్లో ల్యాండ్, లేబర్, ఆర్గనైజేషన్, క్యాపిటల్. ఇక్కడ క్యాపిటల్ సైలెంట్ అయింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే అప్పు తెచ్చుకుంటున్నారు అనుకుంటున్నారు. అప్పు తెచ్చుకోవడం కాదు. రూపాయి విలువ ఉన్నది ₹1,00,000 అవుతుంది. రూపాయి విలువ, మీ భూమి విలువ ₹1,00,000, ₹2,00,000 వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడు కొన్నాడు? ఇప్పుడు వాల్యూ అంతా ఏంటి? ఇప్పుడు అలా ఏంటంటే వాళ్ళకి విలువ, ఆదాయానికి రాబడికి తేడా అడగండి. ఆదాయానికి రాబడికి తేడా ఏంటో చెప్పనండి. ఆప్టిమైజేషన్ కి మ్యాక్సిమైజేషన్ కి తేడా ఏంటో చెప్పమనండి. చదువుకున్న వాళ్ళు ఎలా మాట్లాడతారు?
నేను చదువుకోను, నాకు ఇష్టం ఉండదు పాలిటిక్స్ మాట్లాడు. వాళ్ళిద్దరు ఎలా చెప్పేస్తున్నారంటే 29లో ఎన్నికలు అయిపోయినాయి, చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాడు, చంద్రబాబు నాయుడు రాడు, రాసి పెట్టుకోండి. ఎవరు వస్తారు మరి? ఎవరో వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారేమో. బీజేపీ సింగిల్ గా ఏమో రావచ్చేమో. మీరు మూడేళ్ల తర్వాత అయ్యే కహానీని ఇప్పటి నుంచి మొదలెడితే అలాగా. ఓ పక్కనేమో మొత్తం జనాలందరూ ఏడుస్తున్నాం, మొత్తం దేశం అంతా అల్లకొల్లంగా ఉందా, వ్యవహారం అంతా విధానంగా లేదా. పక్కన మీరు చూస్తున్నారు గల్ఫ్ కంట్రీస్ లో మొత్తం 1,80,00,000 మందిలో 18 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉన్నారు. 1,80,00,000 18 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయలేము. వాళ్ళు తిరిగి వస్తే 30,000 మంది వరకల్లోంచి తీశారంటే అందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి 7,300 మంది ఉన్నారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి. అపోజిషన్ లీడర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. ఒకటి నాకు గుర్తుంది, మీరు కోస్టల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే దేశవ్యాప్తంగా ఒక ప్రపోజల్ కూడా అప్పుడు అదే అన్నాను, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. నేను చెప్తాను ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ అప్పుడు మీరు మార్చిగానే చెప్పారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఈ విషయం వెళ్తుంది. నేను ఒకటి దీనికి సంబంధించి ఆయన అలా ఉంటుంది. కొన్ని విషయాలు ఎక్కడ చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఢిల్లీ వచ్చేటప్పటికి అసలు ఈ విషయాలు ఏమీ ఉండవు, అసలు రావు. ఎందుకంటే ఒక్క లెటర్ రాయరు. కొన్ని మొత్తం అందరూ 11 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి, ఎందుకంటే ఇది సెంట్రల్ యాక్ట్, ఇది చంద్రబాబు నాయుడు యాక్ట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కదా, పార్లమెంటే కదా. మీ పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు కదా, రాష్ట్రపతిని కలిసి ప్రధానమంత్రిని కలిసి మీ బెయిల్ కోసం మీరు రాష్ట్రపతిని కలుస్తారు. మరి ప్రజల కోసం కలవండి రాష్ట్రపతిని. మీ బెయిల్ కోసం రాష్ట్రపతిని కలిసారు కదా ప్రణబ్ ముఖర్జీ గారిని. మాలాంటి వాళ్ళతో వద్దు. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మీరు నన్ను పొలిటికల్ గా కాంట్రాక్ట్ చేయొద్దు. నేను ఏ పార్టీకి సమర్థించను, ఏ పార్టీ చెప్పను, నాకు అదివా చెప్పను. నేను అర్థశాస్త్రం ప్రకారమే మాట్లాడతాను. ప్రజల కోసం ప్రజల విషయం వేసుకొని మాట్లాడతాను. ఇది క్యాపిటల్ అనేది మూలధనం సైలెంట్ అయింది. క్యాపిటల్ అనేది ఆవశ్యకత, అది కరెక్ట్ ప్లేస్ లోనే పడింది. ఎవరో ఇద్దరి మధ్య విభేదాలతో అది నలిగిపోతుంది తప్పితే దానికి ప్రాధాన్యం తగ్గించడానికి ప్రయత్నించకండి. ఇంకా అమరావతిని వదిలేపోతే మొత్తం కాలిపోతుంది. అమరావతి నదిలోకి పోతే మీ యొక్క వ్యవస్థీకృత విధానం కాలిపోతుంది. మీరు పార్టీలుగా ఉండకపోవచ్చు, అలాంటి పని చేయకండి. మీరు పార్టీలు కాబట్టి ఇప్పుడు రాజకీయం చేయండి, మీరు అందరూ రాజకీయం చేయండి, అమరావతిని మాత్రం రాజకీయం చేయకండి. అమరావతి రాజకీయ అంశం కాదు, మీకు ఆర్థిక అంశం మీరు మాట్లాడతారా? రండి మాట్లాడదాం. ప్రతిదీ లెక్కగట్టి చూపించేస్తాం. సిగ్గు శరం అని ఏమైనా మనలో చీవు రక్తం ఏమైనా పొంగుతుంది. 1980 ఎప్పుడు మొదలెట్టామండి పోలవరం? ఎప్పుడు మొదలెట్టాం పోలవరం? 5 ఏళ్లలో మేము ఇప్పుడు కట్టేస్తాం, అప్పుడు కట్టేస్తాం. తొళ్ళు కొట్టేశారు, కాళ్ళు కొట్టేశారు, నెత్తి కొట్టేశారు. అసెంబ్లీలో కొట్టని అవయవం లేదు. ఏంటి అసలు పోలవరం అంటే లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్, లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్, ఎకనామికల్ స్టేట్. అది మీరు ఇచ్చాపురం టు శ్రీహరికోట అసలు మీరు ఎక్స్ప్రెస్ హైవే కట్టాలి. అసలు సముద్ర తీరం మధ్య దగ్గర నుంచి మేము ఎప్పుడు ఢాకా టు కొలంబో ఎక్స్ప్రెస్ హైవే, నేను ప్రైమ్ మినిస్టర్ కలిసి చెప్పిన ప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో ఢాకా టు కొలంబో ఎక్స్ప్రెస్ హైవే. నేను శ్రీలంకన్ ప్రెసిడెంట్ కూడా కలిశాను. అంచేత ఇవన్నీ ఏంటంటే ఆర్థిక పరంగా మాట్లాడాలంటే ఆర్థిక పరంగా మాట్లాడు, అంతేగాని 2 లక్షల కోట్లు చంద్రబాబు అడిగాడు. చంద్రబాబు ఇంటి కోసం అడిగాడు అంటే అది గొడ్డు చావుడి కోసం అడిగాడా? దేనికి అడిగాడు? ఆయన ఎదురు రాసి ఉంటాడు ఆ టైంలో, ఆ ఇమోషన్ లో 2 లక్షల కోట్లు అడిగాడని. ఆయన ఏమైనా 2 లక్షల కోట్లు ఎవడైనా ఇస్తాడా? మొత్తం ఢిల్లీలో సెంట్రల్ ఇస్తా, భరత్ నువ్వు ఇక్కడ ఉన్నారు కదా మీరు, సెంట్రల్ ఇస్తా మొత్తం అంతా చేస్తున్నారు, అవసరమా కాదని ఎవడని అడిగాడా? మొత్తం ఎంత కడుతున్నాం? 22,000 కోట్లు పెట్టి కడుతున్నారు. అది అవసరమే కదా మరి. 4 పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు అవసరం వేరు,
ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఇల్లు అవసరం లేదు. ఉమ్, మీరు దానిలా చూస్తున్నారు, మేము అలా చూడట్లేదు. భారతదేశం రెండో రాజధానిలా చూస్తున్నాం మేము. ఓకే భారతదేశానికి రెండో రాజధాని అమరావతి. ఓకే అది కూడా మీకు చెప్తున్నాను వినండి. ఓకే అదే జరుగుతుంది, అది జరిగి తీరుతుంది. యా చలసాని గారు. ఎందుకంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలోనూ వాళ్ళ యొక్క క్యాపిటల్ కి అవకాశం లేదు. ఒక దేశ రాజధాని 150 కోట్ల మంది ప్రజలకి, అందున మన ఈ కోస్ట్ లైన్ లో ఉన్న 67 కోట్ల మంది ప్రజలకి ఉమ్, దగ్గరగా అవ్వాలంటే సెంట్రల్ గా అదే కరెక్ట్. ఓకే ఎందుకంటే చెన్నై యాక్సెప్ట్ చేయలేదు, బెంగళూరు నుంచి వెళ్ళిపోతున్నారు. ఉమ్, వాళ్ళకి రోడ్లు పెద్దవి చేయడానికి లేదు. ఉమ్, ఏంటంటే ఒక రకమైన డెవలప్మెంట్ అయింది. హైదరాబాద్ అలాగే అయిపోయింది. ఉమ్, సో ఇప్పుడు ఈ అమరావతిని భారతదేశం రెండో క్యాపిటల్ గా చేసి తీరాలి. ఉమ్, నో ఆప్షన్ లెఫ్ట్ అవుట్. ఉమ్, దాని మీద మీరేంటంటే మీరు ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మా తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరికీ ఒకటి ఏంటంటే ఇంకా అమరావతిని క్లోజ్ చేసేయండి. ఉమ్, మీకు ఏదైనా ఉందంటే మీలో దమ్ము సత్తా ఉందంటే ప్రైమ్ మినిస్టర్ లెటర్ ఈయన కాదు, సీదా నరేంద్ర మోడీ. ఉమ్. రాయలేకపోతే మాత్రం ఆయన బయటకు వచ్చి ప్రజల నుంచి కోడిగుడ్లు పెట్టకండి. ఉమ్. చలసాని గారు ఒక్క లెటర్ రాయించండి. అలాగే భరత్ గారు ఒక్క లెటర్. చలసాని గారికి అమరావతి ఇష్యూ క్లోజ్ కాదా శాస్త్రి గారు అన్నట్టు? ఒకటండి, అదే చలసాని గారు నేను- సీనియర్ మంచి విద్యుత్ ఉన్న వ్యక్తి అతను. ఉమ్. చాలా కష్టపడ్డాడు, పోరాటం లేదు, చేశాడు. బాలకోటయ్య గారు క్లోజ్ కాదు అమరావతి, ఎందుకు ఇంకెన్నేళ్ళు అమరావతి మీదనే డిస్కషన్? బాలకోట ఏం మాట్లాడుతుంది? ఇందాక నేను చెప్పాను. బాలకోట ఏం మాట్లాడతాడు? బాలకోట అమరావతి కోసం దీని రాత్రి ఇచ్చేది. మీరు ఏదైనా డైవర్ట్ చేయొచ్చు కదా, మావి కానీ కాదండి. ఒకటి 3 రాజధానులు మార్చి